వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈ సోరకాయను పోపులో వేసాను. కల్లెమాకు మళ్ళీ పసుపు వేసి సోరకాయ కొంచెం మగ్గిన తర్వాత నేను ఏమి వేస్తానో చూపిస్తాను. ఇందులో పల్లీలు వేసాను నేను కొద్దిగా. ఇప్పుడు ఉప్పు వేసి వేయనట్టుగా కొద్దిగా కారం వేస్తాను. ఇప్పుడు కూర అయింది కదా, ఇందులో నేను ఇది మామిడికాయ చెక్కు కొట్టాను. ఇట్లా పొడుగుగా మామిడికాయలు సోగిలో కలిపాను. ఉప్పు, కారము, ఆవాల పొడి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది తీసుకొని నేను సోరకాయ కూరలో వేస్తాను. ఇందులో వేసేసి ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. మీకు కలిపిన తర్వాత చూపిస్తాను. ఇలా కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత అది వేసేసిన తర్వాత నువ్వుల పొడి వేసి కలుపుకొని దించేసుకుందాం. సోరకాయ మామిడికాయ తోటి చెక్తొక్కుతోటి కూర కంప్లీట్ అయిపోయింది. చూడండి, సోరకాయ కూడా చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి. తర్వాత అన్నంని నేను అది వేసేసి ఇలా కలిపేశాను. పిల్లలు ఇష్టంతోటి తింటారు. మంచిగా కాయగూరలు కూడా నోట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఆవకాయతోటి తిన్నట్టు ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పల్లీలు మళ్ళీ శనగపప్పు పోని మనము చేసుకుంటాం కదా, అలా పోపు అన్నంలాగా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ధన్యవాదాలు. ఎలా ఉంది అన్నం? ఉప్పు అన్నీ సరిపోయాయా? బాగుంది. పెద్దలే తినాలి, చిన్నపిల్లలు తినలేరు. కారం వస్తుంది కాబట్టి వాళ్ళకు. పెద్దవాళ్ళు అయితే ఇష్టంతో తింటారు. అన్నము అప్పుడే ఖతం అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అబ్బాయికి నచ్చింది. చాలా సూపర్గా ఉందని చెప్తున్నాడు. మీరు ట్రై చేయండి.